వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ డాగ్ కోసం మన ఛానల్లో చాలామందికి తెలుసండి. ఎవరో కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ డాగ్ ఇంజూర్డ్ డాగ్ అండి. దీనికి స్టమక్లో ఏదో ఇంజూర్ అయ్యింది. రెండు ఒంట్ల మీద దెబ్బలు తగిలి మనకి కనబడితే నారాయణరావు అని ఒక తమ్ముడు రిపోర్ట్ చేశాడు. దీన్ని రిపోర్ట్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి దాన్ని మనం టేకప్ చేసాం. ఈ కేసుని తీసుకొని దీనికి హాస్పిటల్లో చూపించి మెడికేషన్ ఇప్పించి ఫుడ్ పెడుతూ ఒక టెంపరీ షెల్టర్ మన కీర్తి మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఒక షెడ్లో పెట్టాం ప్రజెంట్ దీన్ని. అయితే మనకు దొరికినప్పుడు అయితే దీని సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండదండి. పరిస్థితి ఏం బాగాలేదు. దీని పరిస్థితి చాలా దెబ్బలతో ఇబ్బంది పడుతూ గట్టిగా అరుస్తూ దాని సమస్య ఏంటో తెలియదు కదా మనకు. ఫస్ట్ దానికి మనకు ప్రాథమిక చికిత్స అయితే చేయించడం జరిగింది. ఆ తర్వాత మెడిసిన్ ఇప్పిస్తూ ఫుడ్ పెడుతూ ప్రజెంట్ ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాం. అయితే ఈరోజు విజయనగరం నుంచి విజయనగరం నుంచి దాదాపు ఒక 20 km ప్లస్సే ఉంటుంది. ఆ గరివిడి తీసుకెళ్తున్నాము. గరివిడిలో వెటర్నరీ కాలేజ్ ఉందండి. ఇగోండి, ఇది మన విజయనగరం నీళ్ళ ట్యాంక్ నుంచి అలాగా నెల్లిమర్ల మిమ్స్, గొర్ల, అదేవిధంగా అలాగ గరివిడి అంతవరకు వెళ్తాం. ఇదే రూట్ అనమాట. మన విజయనగరం వాళ్ళకి మనకి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఈ రూట్ అర్థమై ఉంటుంది. అయితే ఈ డాగ్ మన దగ్గరికి వచ్చేటప్పుడు పడుకొని అసలు లేవలేని పరిస్థితుల్లో ఉంటూ అరుస్తూ ఏడుస్తూ ఎంత దారుణంగా ఉంది. ఈ రోజుకైతే కొంచెం చక్కబడిందండి. అయితే లేచి నడలేకపోతుంది. వెనకాల 2 కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. నడుముకి ఏదైనా దెబ్బ తగిలిందేమో తెలీదు. అందువలన తీసుకెళ్తున్నా. లేచి నిలబడిందండి. అంటే మనకైనా అంతే కదండి. ఒకసారి బాగాలేనప్పుడు అలాగ పడుకొని ఉండిపోతే ఒక్కసారి లెగ్గానే లోకాన్ని చూడాలి, చుట్టూ ఏం జరుగుతుందో చూడాలని ఆశ ఉంటుంది. పాపం అలా పడుకొనే ఉంటుంది కదా, ఎంతో ఇబ్బంది పడి ఉంటుంది. ఏంటి జరుగుతుందో చుట్టూ చూడలేక ఒక్కసారి లేచి చూడగానే అలాగా దాన్ని 2 కాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని అలా చూస్తూనే ఉందండి చుట్టూ కూడా. నిజంగా నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొంచెం బెటర్ అయిందండి. అప్పటికన్నా మనకు దొరికినప్పటికన్నా కొంత బెటర్ అయింది డాగు. నాకైతే ఆ విషయంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది. గరివిడి వెటనరీ కాలేజీకి తీసుకెళ్తాం. ఇది గొర్రెల పోలీస్ స్టేషన్ అండి. గొర్రెల పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఈ క్రాస్ చేసుకుని ఇది మొత్తం ఒకటే రూట్ అనమాట. సింగిల్ రూట్ ఇటువైపు వెళ్తాము. ఇక తీసుకొని వెళ్తున్నాం. అయితే ఈ డాగ్ ఒక విషయం చెప్పాలండి చాలామందికి. ఈ డాగ్కి చాలా ఖర్చు అవుతుందండి. చాలా ఖర్చు అవుతుంది. మనం అనుకున్నంత సపోర్ట్ అయితే నాకు ఛానల్ నుంచి అమౌంట్ రాలేదండి. నా సొంత అమౌంట్ ఇంకొక దగ్గర కొంత అప్పు చేసి మరీ పెడుతున్నాను దీనికి. దయచేసి అంటే ఇలా చెప్తున్నాను, నేను ఎవరికో ఫోర్స్ఫుల్గా ఇది నాకేదో సపోర్ట్ చేయమని అడగట్లేదండి. మీలో ఎవరికైనా సపోర్ట్ చేయడానికి కుదిరితే నాకు సపోర్ట్ చేయండి. బలవంతం ఏమీ లేదండి దీంట్లో. డొనేషన్స్ విషయంలో మీకు నచ్చితేనే డొనేట్ చేయొచ్చు, లేకపోతే లేదండి. నేనైతే ఒకటే చెప్తానండి, నేను ఏదైనా కేసు తీసుకుంటే డాగ్ విషయంలో మాత్రం కట్టుబడి ఉంటానండి. ఆన్సరబుల్గా ఉంటాను. ఆ డాగ్ అప్డేట్స్ మళ్ళీ ఇస్తూ ఉంటాను. చాలామంది నాకు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు బ్రదర్ అంటే, ప్రతి అప్డేట్ ఇవ్వడానికి ఒక టైం ఉంటుందండి. నాకు అసలు మీకు చెప్తే నమ్మరు, అసలు టైం ఉండట్లేదు. 2-3 డాగ్స్ని మనం వేరే షెల్టర్లో పెట్టాము. ఆ డాగ్స్ దగ్గరికి వెళ్ళడం, వాటికి ఫీడ్ చేయడం, రావడం, వాటికి ఫిజియోథెరపీకి తీసుకెళ్ళడం, రకరకాల బాధలు, వాటి దగ్గర క్లీన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. దానితో పాటు మన ఫీడింగ్. ఇగోండి గరివిడి వెటనరీ కాలేజ్ ఇదే. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఈ పెట్స్కి సంబంధించి, పశువులకు సంబంధించి, స్మాల్ యానిమల్స్ నుంచి బిగ్ యానిమల్స్ వరకు అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా చాలా బాగా చూస్తారండి నిజంగా. అదేనండి, నేను డొనేషన్స్ విషయంలో ఒకటి చెప్తాను. దయచేసి ఎవరికైనా మీకు వీలు పడితే మీరు ఇవ్వగలిగితే కొంచెం అమౌంట్ అయినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే దీనికి చాలా ఖర్చు అవుతుందండి. వెహికల్కి కానీ, మనకి ఫుడ్కి కానీ, దీన్ని స్పెషల్ ఫుడ్ నార్మల్ ఏది పడితే అది పెట్టడానికి కూడా అవ్వదు ఫుడ్ దీనికి. ఎందుకంటే మోషన్స్ సరిగ్గా వేరే రకంగా అవ్వడం, దాని కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించిన ఫుడ్ వేరేగా ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే డబ్బాలు కొనుక్కోవాలండి. 2 డబ్బాలు వచ్చి 1000 రూపాయలు అవుతుంది. అవి 2 రోజులు కూడా రావట్లేదు. అది పరిస్థితి. అర్థం చేసుకోండి. మీరు ఎవరికైనా వీలు పడితే మీ వల్ల అయితే కొంచెం అయినా సపోర్ట్ చేయండి. అది కొంచెమైనా సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ అండి, ఇగోండి ఇక్కడికి వచ్చాం. గరివిడి వెటనరీ కాలేజ్కి వచ్చాక నాకు ఒక విషయం అయితే ఈ డాగ్ విషయం అర్థమైందండి. నాకు దాని విషయం తెలిసి నాకు చాలా దుఃఖం అనిపించింది. అంటే మనుషుల్లో ఇంత క్రూరత్వం ఉందా అంటే, ఉందని తెలుసని ఇంత దారుణమైన క్రూరత్వం లేదండి. కొన్ని చాలామంది అక్కడ ఉంటారు వెటనరీ కాలేజ్కి మనలాగే. అంటే అరుదైన కేసులు దూరం నుంచి తెచ్చినవి అవన్నీ అక్కడ ఉంటే, అక్కడ ఏంటంటే మిషనరీ ఉంటుందండి. రకరకాల మిషనరీ. మనుషులకి ఎలాగైతే హెపటాలజీ, కార్డియాలజీ ఇలాగ విభాగాలు ఉంటాయో, ఇక్కడ జంతువులకు కూడా రకరకాల విభాగాలు, వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, స్కానింగ్వి అన్నీ రకరకాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ చూసి నాకైతే
ఆశ్చర్యం అనిపించింది. మనుషులకి ఏ విధంగా ఉంటుందో పశువులకి, పక్షులకి, అదే విధంగా జంతువులకి, డాగ్స్‌కి అలాగ అన్ని రకాల మిషనరీ కూడా ఉంది. ఇక్కడ ఒక డాక్టర్ వినయ్ గారని ఆయన మనకి ప్రకాష్ గారు సజెస్ట్ చేశారు. ఆయనొచ్చి చెక్ చేశారు. కాలు అవన్నీ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. అయితే దీనికి ఎక్స్‌రే తీయించాలి ఒకసారి. ఎక్స్‌రే తీస్తే స్కానింగ్ చేయిస్తే ఏమవుతాది, అసలు దీనికి ప్రాబ్లమ్ ఏముందనేది చూద్దామని ఆయన చెప్పారండి. చాలా బాగా ట్రీట్ చేశారండి. ఓపికగా ట్రీట్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో మూగజీవాలకి అంత మంచిగా చక్కగా ఓపికగా ట్రీట్ చేసేవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారండి. చాలా మంచిగా ట్రీట్ చేశారు ఆయన. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో. డాక్టర్ వినయ్ గారు అదేవిధంగా ప్రకాష్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ. సమస్య ఏంటనేది లాస్ట్లో క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒకటండి, మూగజీవాల విషయంలో నేను ఎప్పుడు కూడా ముందే ఉంటానండి. ఏదో ఒక ఏరియాలో ఒక డాగ్కి దెబ్బ తగిలితే ఆ ఏరియా వాళ్ళు చూసుకుంటారంటూ ఉండను. నేను వెళ్ళి దాన్ని వెంటనే రెస్క్యూ చేస్తాను. ఆ టైప్ మైండ్ సెట్. కొంతమంది ఈ మధ్య ఎలా ఉన్నారంటే సెల్ఫిష్ ఫెలోస్, మా ఏరియాలో డాగ్ని మేమే చెయ్యాలి, మీరెందుకు వచ్చి చేస్తారు, అలా అడిగిన మూర్ఖులు కూడా నాకు ఉన్నారండి. నిజంగా యానిమల్ లవర్స్ అని చెప్పుకునే నెగిటివ్ పర్సన్స్ కూడా కొంతమంది మనలో ఉన్నారు. కొంతమంది అది జనాలు అర్థం చేసుకోవాలి, ఆ జ్ఞానం రావాలి. ఇగోండి ఎంత మిషనరీ ఉందో చూడండి, రకరకాల మిషనరీ చూశానండి. ఇగోండి ఎక్స్రేకి తీసుకెళ్తాం దీన్ని. ఎక్స్రేలో ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయితే నాకు చాలా బాధ అనిపించింది. మనుషులు చాలా మూర్ఖంగా అయిపోయారు. మనుషుల కన్నా జంతువులు 100 రెట్లు బెటర్ అండి, చాలా వరకు బెటరు. మనము సివిలైజ్డ్ అవ్వలేదండి, అవి సివిలైజ్డ్ అయ్యి అనిపించింది నాకైతే. నిజంగా అనాగరికంగా బతుకుతుంది. ఇగోండి చూడండి, వెన్నెముక్క దగ్గరికి క్రష్ అయిపోయిందండి. ఎవరు వెన్నెముక్క మీద బలంగా కొట్టడమో లేదా ఆటోతోనో బండితోనో గుద్దిడమో చేశారు. దానివల్ల ఏమైందంటే దానికి స్ట్రక్ అయిపోయి యూరిన్ ఆటోమేటిక్ రాకుండా, మనుషులకి ఏ విధంగా యూరిన్ క్యాథెడ్రో పెడతారు కదా, పెట్టి యూరిన్ బయటికి తీస్తారో అలా యూరిన్ బయటికి తీశారండి. అంటే 3-4 డేస్ బట్టి దానికి యూరిన్ లోపల స్టక్ అయిపోయింది. మేము ఏడుస్తుంటే నొప్పిగా ఏడుస్తుందాం అనుకున్నాను నేను. ఆ యూరిన్ లోపల స్టక్ అయిపోయి ఆ యూరిన్ బయటికి వెళ్ళలేక నరకం చూసిందండి పాపం. ఎంత యూరిన్ వచ్చిందో చూడండి పాపం, నరకం చూసింది. మొత్తం యూరిన్ అంతా తీసాం, యూరిన్ క్యాథెడ్రో పెట్టామండి. ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రజెంట్ దీన్ని ఉంచుతామో అక్కడ కూడా యూరిన్ క్యాథెడ్రో పెట్టాము. రెగ్యులర్గా యూరిన్ తీస్తాం బయటికి. యూరిన్ తీసి దానికి ఎప్పటికప్పుడు ఫ్రీ చేస్తామండి. ఫ్రీ నిజంగా ఒక్కసారి మనం ఒక పూట టాయిలెట్ పోయకుండా ఆగిపోతే ఎంత నరకం చూస్తాం, ఎంత బాధపడతాం. అలాంటి 3-4 డేస్ బట్టి యూరిన్ రాక యూరిన్ లోపల స్టక్అప్ అయిపోయి ఏడుస్తూ ఉంది. ఇంకా మనకి ఇది మన కంట పడింది కాబట్టి దీనికి ప్రాబ్లము తెలిసి మనం దీనికి ట్రీట్మెంట్ చేసి దీనికి ఇంత మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాం. లేదంటే దీని పరిస్థితి అంత దారుణంగా ఉండదంటే ఆ యూరిన్ బయటికి రాక యూరిన్ బ్లాడర్ పగిలిపోయి చనిపోదేమో పాపం. నిజంగా నాకు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అయితే దీన్ని ఒక విషయం చెప్తాను, నేను ఏ కేసు తీసుకున్నా సరే ఎంత కష్టమైనా ఆఖరి వరకు దాంతో ఉండి దానికోసం పోరాడుతానండి. అయిపోయింది, దీన్ని మళ్ళీ విజయనగరం తీసుకొస్తున్నాం. మనకి రిపోర్ట్ చేసిన తమ్ముడు చూడండి పాపం మలిసిపోయాడు. 3-3:30 అయిపోయింది పాపం. మనకంటే అలవాటు, వాళ్ళకి అలవాటు కాదు కదా పాపం. చాలా జర్నీ చేసాడు, అలిసిపోయాడు. అలా పట్టుకున్న జాంకాయ ఇస్తే ఆ జాంకాయ పట్టుకుని అలా పడుకుని పోయాడండి. ఇగోండి ఎలా చూస్తుందో. దీనికైతే నేను ప్రామిస్ చేశానండి, దీనికి తగ్గేదాకా నేను వదలను, దీన్ని నాతోనే ఉంచుకుంటాను. థ్యాంక్ యూ అండి.